హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అందరికీ తెలిసే ఉంటుంది కదా! చిక్కుడుకాయ టమాటా కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ అయితే చాలా బావుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో, దాని ప్రాసెస్ అయితే ఏంటో ఇప్పుడు మనమైతే చూసేద్దాం. ఇలా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనకు సరిపోయేంతగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కావలసినంతగా పసుపును కూడా వేసేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ గింజలను కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఈ చిక్కుడుకాయ అనేది కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ ముందే వేసుకోవడం వలన మనకు వాటర్ అనేది ఫామ్ అవుతాయి కదా, దాని ద్వారా ఇంకా త్వరగా ఉడుకుతుంది కాబట్టి టమాటాలు ఎప్పుడైనా ముందుగానే సాల్ట్ వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. చూడండి, సాల్ట్ వేసేసినాం కదా, వాటర్ అయితే బాగా వచ్చాయి. ఇప్పుడు కారం పొడిని కూడా వేసేసుకుందాం. ఇలా కారంని వేసేసుకొని మళ్ళీ అయితే ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీ అయితే ఇలా అంతా కారం పట్టేలాగా అయితే కలుపుకున్నాక మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలాను కూడా వేసేసుకుందాం. మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, అంతా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా గింజలు ఎక్కువగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, ఇందులో ఈ చిక్కుడుకాయలో గింజలు అయితే చాలా బాగున్నాయి. తింటుంటే కూడా చాలా బాగా టేస్ట్ అనిపిస్తాయి కదా. ఈ చిక్కుడుకాయ కర్రీ మీకు కూడా ఇష్టమా? ఇష్టమైతే ఒక లైక్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.